రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక స్లోగన్ కూడా ఉంటుంది. పండంటి పాలిటిక్స్ చేసే జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఒక విధానం, ఒక నినాదం ఉంటాయి. కానీ శవం, సానుభూతి, విగ్రహం ఇవే వైసీపీ పాటించే మూల సూత్రాలు. అరాచక రాజకీయానికి ఈ మూడు పదాలే నీలి పార్టీకి ఇంధనం. తాను కారు కింద పడి శవమైన సింగయ్య మొదలు నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహ వినాశనం వరకు శవ రాజకీయమే పరమావధి. కుట్రలు చేయడం, దాన్ని ప్రత్యర్థి పార్టీపై నెపనెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న దుష్ట పన్నాగం తాడేపల్లి డైరెక్షన్లోనే సాగిందా? నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహ విధ్వంసంతో రాజకీయ అలజడి సృష్టించాలన్నది జగన్ మార్క్ కుట్రేనా? ఈ కుతంత్రాన్ని కూటమి సర్కార్ ఎలా తిప్పికొట్టింది? ఈ కుట్ర నుంచి టీడీపీ ఏం నేర్చుకుంది? ఇదేదో విగ్రహానికి తల తీసేసినట్టుంది కదూ. నిజమే, మీరు అనుమానిస్తున్నది. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం తలను పట్టపగలు ఎంత దర్జాగా ధ్వంసం చేస్తున్నాడు. నంద్యాల జిల్లా కేంద్రంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జమలయ్య అనే వ్యక్తి ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీటీవీలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగా రికార్డయ్యాయి. మరి వైఎస్ఆర్ విగ్రహాన్ని బద్దలు కొట్టిన జమలయ్య ఎవరు? ఆయన స్వయాన వైసీపీ కార్యకర్త. ఏపీలో రాజకీయంగా అలజడి సృష్టించాలనే ఉన్మాదంతో తాడేపల్లి ప్యాలెస్ ప్లాన్ ను ఇక్కడ అమలు పరచాలన్న వారి కుట్ర భగ్నమైంది. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం వ్యవహారంలో వైసీపీ డ్రామా రివర్స్ అయింది. ఎందుకంటే ఈ ఘటనకు పాల్పడింది వైసీపీ కార్యకర్త జమలయ్యే అని గుర్తించారు పోలీసులు. రెండు 2018 నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, నంద్యాల కౌన్సిలర్, వైసీపీ నేత పున్నా శేషయ్య అనుచరుడే జమలయ్య. సుదీర్ఘ కాలంగా వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నాడు జమలయ్య. అంతేకాదు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ గా జగన్ జమానాలో జమలయ్య భార్యకు పోస్టు కూడా ఇచ్చారంటే వైసీపీలో ఎంత క్రియాశీల కార్యకర్తో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా నంద్యాల కాస్త సెన్సిటివ్ ప్రాంతం. ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసి కూటమి పార్టీలను బద్నాం చేసేలా, ముఖ్యంగా టీడీపీకి చుట్టి తద్వారా ఏపీ వ్యాప్తంగా రాజకీయ ముసుగులో విధ్వంసం చేసేందుకు పక్కా ప్లాన్ చేసింది వైసీపీ. అయితే ఈ వ్యవహారంలో టీడీపీ, బీజేపీ, జనసేనల పార్టీలకు సంబంధం లేదని తేల్చారు పోలీసులు. 20 నిమిషాల్లోనే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వైఎస్ఆర్ విగ్రహ విధ్వంసం ఘటనలో జమలయ్య ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే ఈ కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారా, ప్రోత్సహించారా అన్న కోణంలో కూపీ లాగుతున్నారు పోలీసులు. అయితే గత కొన్నేళ్లుగా వైసీపీకి అనుకూలమని, ఆ కారణంగానే తనకు జగన్ హయాంలో కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ పోస్ట్ కూడా వచ్చిందని చెప్పుకొచ్చారు జమలయ్య భార్య బాలమ్మ. నేను సిఆర్పీగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించినందుకు నన్ను వైసీపీ పునఃసేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకముందు నుంచి ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్ సార్ పునఃసేసే గారికి. వైసీపీకి మేము ఎటువంటి విరోధులను అయితే కాదు సార్. మేము మరి నంద్యాలలో రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసమై దాని కారకులను పట్టుకుంటే జగన్ రెడ్డి కరపత్రిక సాక్షిలో వార్త ఎందుకు రాయలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే వైఎస్ఆర్ విగ్రహాన్ని వారే ధ్వంసం చేసి ఆ నెపాన్ని టీడీపీపై నెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని 20 నిమిషాల్లోనే వారి కుట్రలను బహిర్గతం చేశామన్నారు. విగ్రహం కూల్చిన ఘటనపై కనీసం జగన్ రెడ్డి ఖండించలేదని, సొంత పార్టీ నాయకుడైన జమలయ్యను వైసీపీ సస్పెండ్ కూడా చేయలేదని విస్మయం వ్యక్తం చేస్తూనే ఆశ్చర్యపోయారు సీఎం. ఏపీలో పులివెందుల మార్కు కుతంత్రాలు చేస్తామనే వారి ఆటలు సాగనివ్వబోమని తుని గడ్డ మీద నుంచి జగన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు?
నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. అంతేకాదు ఏపీలో రాజకీయాన్ని పురాణ కాలం నాటి పరిస్థితులతో పోల్చారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు ప్రజాహితం కోసం దేవతలు రాక్షసులతో యుద్ధం చేసినట్లు తాను పాలిటిక్స్ లో దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం, రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు, వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే, దుర్మార్గులతో యుద్ధం చేయాలి. అవినీతి వ్యవహారంలో ఏకంగా తన పిఏ నాగేశ్వరరెడ్డి ఆస్తుల చిట్టా గుట్టురట్టయింది. కేఎన్ఆర్ బినామీల వ్యవహారం బయటపడుతోంటే గొడ్డల పార్టీ రాజకీయ కుట్రలకు తెరలేపుతోంది. మనుషుల తలకాయలే ఈజీగా తీసిన ఘన చరిత్ర కలిగిన గొడ్డలి పార్టీ నేతలకు విగ్రహాల తలలు తీయటం ఓ లెక్కన అంటూ విమర్శించారు మంత్రి అనగాని. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిషర్లకు సహకరించిన తాత రాజారెడ్డి, పవర్ కోసం హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించిన తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ విధ్వంసాలే ఊపిరిగా బతికే వారసత్వమని, విధ్వంసం అనేది వారి డిఎన్ఏలోనే ఉందని ప్రాసలతో పంచ్ డైలాగ్ పేల్చారు మినిస్టర్ సత్యప్రసాద్. గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో మతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత తండ్రి ఈయన అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇటు చూస్తూ ఉంది. దాంట్లో అజర్ చేయాలని చెప్పేసి జరగని డిఎస్సిలో గొడవని చూపించి కావాలని రోడ్డెక్కి అలాగే డైవర్షన్ పాలిటిక్స్. జంబులే అసలు మీ క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులే అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, వాళ్ళ మనుషుల్నే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే వైసీపీ నాయకులు రాజకీయ కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు కర్నూలు జిల్లా కూటమి నేతలు. నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది సొంత కార్యకర్తే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలన్నారు కూటమి ఎమ్మెల్యేలు. జగన్ రెడ్డి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా జనం నమ్మబోరని విమర్శించారు. ఆయన అరెస్ట్ అయ్యి లోపల ఉన్నంటనే ఆయన భార్య వచ్చి నేను వైఎస్ఆర్ పార్టీకి చెందిందాన్ని, నాకు 2022లోనే నాకు సిఆర్పిగా కూడా అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. దీన్ని మళ్ళీ ఉదయం ఒకసారి ధర్నాలు చేస్తారు, మళ్ళీ సాయంకాలం వచ్చి ధర్నాలు చేయడం అంటే వాళ్ళు ఎట్లయినా కుట్రపూరిత రాజకీయాలు చేయాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, అలజడి సృష్టించాలి, వీళ్లకు మంచి పేరు వస్తూ ఉంది, ఈ మంచి పేరును చెడగొట్టాలి, వాళ్ళే పురికొల్పి వాళ్ళే వాళ్ళతో చేపించి మళ్ళా కూటమి ప్రభుత్వంపై వేయడం వాళ్ళకు ఆనవాయితీగా పోయింది. ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలలో ఇలాంటి సంఘటన చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దీన్ని తెలుగుదేశం వాళ్ళు చేసినారని చెప్పేసి వాళ్ళు చేయాలని చెప్పేసి అన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేయించాలనే లేనిపోయినటువంటి అలజడులు అంతా కూడా సృష్టించి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ఒక ఫ్యాక్షన్ వైపు అడుగులు తీసే విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి గొడ్డల పార్టీ నాయకుడు ఆయన ఆలోచన విధానాన్ని ఆ విధంగానే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు అధికారంలోనే నాడు చేసినటువంటి అరాజకాలకే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనించి 11 సీట్లకే పరిమితం చేశారు. అది వారు గుర్తుపెట్టుకోవాలి. పరామర్శలకు వెడుతూ సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపి చెట్ల పొదల్లోకి విసిరేయటం జగన్ రెడ్డికే చెల్లింది. కడపకు చెందిన ఓ క్రిస్టియన్ పాస్టర్ను పంపి హత్యాయత్నం డ్రామాలు ఆడించి వాటిని టీడీపీపై నెట్టేందుకు చేసిన కుట్ర కూడా బెడిసికొట్టాను. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగుతూ మోటార్ సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే దాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు సీసీ కెమెరాలు బహిర్గతం చేశాను. కడపలో పెద్ద దస్తగిరిని వైసీపీ వారే ఆస్తి వివాదంలో హత్య చేసి టీడీపీపై నెట్టేందుకు చేసిన యత్నం కూడా బెడిసికొట్టాను. ఇప్పుడు తాజాగా నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం విధ్వంసం చేసి అదియును టీడీపీపై తోసేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట పన్నాగం కూడా స్వయంగా ఆ దేవుడే రివర్స్ చేశాను. ఇలా వరుసగా చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది ముఖ్యంగా ప్రజలు. వారిని రక్షించాల్సిన పోలీసు యంత్రాంగం, నిఘా వర్గాలు కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఇలాంటి రాజకీయ ఘర్షణలను ఆదిలోనే అణిచివేయాలి. వీలైనన్ని సీసీటీవీలు అమర్చి
వైసీపీ వారు సమర్పించు తాడేపల్లి కుట్రలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తేనే ఏపీలో శాంతి భద్రతలు కూల్గా ఉంటాయి.